గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జనరల్గా పిఆర్సీ ఇస్తలేరు, మనకు డిఏ వస్తలేదు, వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వీళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది కదా అని ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది. సో ఇది క్లారిఫై చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీ జూనియర్ అసిస్టెంట్ లాంటి వాళ్ళు అసలు జూనియర్ అసిస్టెంట్లకి కానీ సీనియర్ అసిస్టెంట్లకి కానీ వర్క్ చాలా బీభత్సంగా ఉంటుంది. కానీ వాళ్ళ జస్ట్ ఒక సినారియో చూడండి. జస్ట్ ఇన్ హ్యాండ్ శాలరీ 35,000 వస్తుంది అనుకోండి. హైదరాబాద్ లాంటి చోట బతుకుతున్న చిన్న ఊర్లలో కానీ ఎక్కడైనా అంటెద్దులు బాగా పెరిగినాయి. 7,000 ఫోన్లు ఏదైనా కొనుక్కున్నా వాటికి ఈఎంఐ 5,000 ఉంటాయి. పిల్లల ఫీజులు మినిమం ఓవరాల్గా ఖర్చు చూసుకుంటే నెలకి 10,000 తీసి పెట్టాల్సింది వాళ్ళకి. ఎందుకంటే ఓవరాల్గా ఆటోలు, వాళ్ళ బట్టలు, బుక్స్ అన్నీ చేసుకున్న 10,000, రేషన్ ఖర్చులు చూసుకున్న 5,000, కరెంట్ బిల్ 2,000, పెట్రోలు ప్రయాణ ఖర్చులు 2,000, ఇంకా అది ఎక్కువే అవుతున్నాయి ఈ మధ్య. మందులు 2,000, అత్యవసర ఖర్చులు 2,000, పాలు, కూరగాయలు, ఆహారం ఇవన్నీ తీసుకున్న 3,000 అండి. సో మొత్తం ఖర్చులు చూసుకుంటే 35,000, జీతము 35,000, లోటు 3,000. అది క్రెడిట్ కార్డు బిల్లో లోన్స్ తీసుకొని మేనేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ జీతం మరి ఎక్కడ, ఎందుకు మరి డిలే? గవర్నమెంట్ కానీ వాళ్ళు వేరే సంస్థలు కానీ దేంట్లో అయితే వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళు ప్రమోషన్స్ రాకపోయినా పట్టించుకోరు. ఒకవేళ పిఆర్సీ డిఏ గురించి వాళ్ళు పట్టించుకోరు. బయటేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి ఏం తక్కువ అన్న ఇమేజ్ ఉంది. సో ఇంకా సేవింగ్స్ ఎక్కడండి? మొత్తం మైనస్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో జీరో బ్యాలెన్స్ మంత్ ఎండింగ్లో. అయినా ఉద్యోగి ఏం చేస్తాడు? బయట కొంచెం గంభీరంగా కనిపించాల్సిందే, ఎందుకంటే బయట ఇమేజ్ ఉంది కాబట్టి. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ మీకేం తక్కువ అని చెప్తారు. అదే పరిస్థితుల్లో మీరు ఆలోచిస్తే ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ లేవు, వైట్ రేషన్ కార్డ్స్ ఉండవు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఈ సిచ్యువేషన్లో ఒక పిల్లాడిని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేపిస్తే ₹1,00,000 ఫీజు కట్టాలి. సడన్గా హాస్పిటల్ బిల్లు 2,00,000 వస్తే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి? అందుకే ఎంప్లాయీస్కి కావాల్సిన పిఆర్సీలు కానీ డిఏలు కానీ కనీసం ప్రమోషన్స్ అండి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎలిజిబిలిటీ ఉన్న ప్రమోషన్స్ ఇవ్వరు, ఎందుకో తెలియదు. ఎందుకంటే వేరే ఇప్పుడు టీచింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళకైనా కొంచెం అరియర్స్ వచ్చాయి. యూజీసీ వాళ్ళలో అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి యూజీసీ అరియర్స్ వస్తాయి. కానీ మన స్టేట్ గవర్నమెంట్లో మీరు ఎప్పుడు ప్రమోషన్ తీసుకుంటే అప్పటి నుంచే అరియర్స్ ఉంటాయి, కానీ తర్వాత డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ నుంచి ఉండవు. సో ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళకి కావాల్సిన డిఏలు కానీ పిఆర్సీలు కానీ సంస్థలు ప్రమోషన్ ఇచ్చేవి, ప్రమోషన్స్ పెండింగ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ఉంటుంది. కాబట్టి చూద్దాం పిఆర్సీ డిఏకి ఎంత డిలే అవుతుందో చూద్దాం. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనుషులే, వాళ్ళకు కూడా జీతాలు పెరుగుదల అవన్నీ ఇంపార్టెంట్. సో అందరికీ తెలుస్తుందన్న విషయానికి. సో ఈ విషయము సో అందరికీ షేర్ చేస్తే కనీసం అవగాహన వస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ నాట్ డన్. థ్యాంక్ యూ.